హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి పొద్దున్నే 7 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ వచ్చేసి యోగా డే. మా కమ్యూనిటీలో ఒక యోగా ప్రోగ్రామ్ ఉంది అని చెప్పారు. ఇప్పటివరకు అసలు నేను ఎలాంటి వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు అండ్ ఎక్కువగా నేను కిందకు కూడా రాలేదన్నమాట. సో అందుకనే సరే వెళ్దాము, కొంచెం నాకు చేంజ్గా ఉంటుంది అనేసి వెళ్ళాను. ఇట్ వాజ్ సో గుడ్, మంచిగా అనిపించింది. సో నేను మీకు రెగ్యులర్గా చెప్తూ ఉన్నాను, నేను వ్లాగ్స్ చేస్తాను, కానీ సీరియస్లీ అసలు అలా చెప్పినప్పుడల్లా అవ్వట్లేదు తెలుసా. అసలు నేను రెగ్యులర్గా చేస్తా అన్నప్పుడల్లా ఏదో ఒకటి వస్తుంది, ఇంట్లో అందరు సిక్ అవ్వడమో ఏదో ఒకటి. ఇంకా అసలు నేను చేయలేకపోతున్నా. ఇప్పటి నుంచి అసలు నేను చెప్పను, చేస్తాను అంతే. సో ఇంకా 8 o'clock అట్లా ఇంటికి వచ్చేసాను. అండ్ ఇవాళేమో మా మెయిడ్ కూడా కన్ఫ్యూజన్లో ఉండి లేట్గా వచ్చిందనమాట. ఇంట్లో అందరు పడుకున్నారు, బయట వర్షం పడుతుంది. నాకు రెయినీ సీజన్ అంటే ఎంత ఇష్టం అంటే అసలు లైఫ్లో ఏం జరగక్కర్లేదండి, మంచిగా బయట రెయిన్ పడుతుంటే చాలు, ఒక కప్ టీ పెట్టుకొని నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను అనమాట. సో అదే చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే టీ పెట్టుకుందాం, తర్వాత అనేసి. అండ్ దోశ బ్యాటర్ బయట నుంచే తెప్పించాను. అసలు ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోయిందండి, వెజిటేబుల్స్ తేలేదు, గ్రాసరీస్ తేలేదు. అండ్ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఏదో ఒక పని వస్తుంది, కానీ యాక్చువల్గా ఇంటి పనులు మాత్రం అవ్వట్లేదు అనమాట. ఇల్లు సర్దడం జస్ట్ ఈ వీకే అయింది, కొంచెం అంటే ఒక షేప్లోకి వచ్చింది. ఒక్కసారి కూడా గ్రోసరీస్కి వెళ్ళలేదు. అండ్ ఫ్రిడ్జ్ అంతా ఖాళీ ఉందన్నమాట. ఇంకా బ్యాటర్స్ కూడా వేయలేదు ఇప్పటి వరకు. నేను ఒక్కసారి కూడా ఇడ్లీ దోశ బ్యాటర్స్ వేయలేదు. సో దోశల పిండి బయట నుంచి తెప్పించేసాను. ముందైతే టీ తాగుతాము, ఆ తర్వాత దోశలు వేసేసి చట్నీ చేద్దాము అనేసి. సో అరౌండ్ 8 o'clock ఇది. అండ్ ఏంటంటే ఈ మధ్య నాకు కొంచెం యాంగ్షియస్గా, డిస్టర్బ్డ్గా ఉంటుందన్నమాట. నేను మొన్న ఒక షార్ట్లో కూడా చెప్తే చాలా కామెంట్స్ వచ్చాయి దాంట్లో, మాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉంటుంది ఈ మధ్య అనేసి. సో ఏంటంటే నాకు అంటే బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఒకటి అర్థమైందండి. ఇప్పుడు ఎవరైనా మనని ఏదైనా అన్నారనుకోండి, మనం ఏం చేస్తామంటే చాలా ఒబీడియంట్గా పడి ఉంటాం. చిన్నవే అయి ఉండొచ్చు, బట్ అవి పడి ఉండి కరెక్ట్గా 40sలోకి వచ్చేసరికి మనం అప్పుడెప్పుడో అన్నెసెసరీగా ఈ మాట పడ్డాము, ఆ మాట పడ్డాము, అన్నెసెసరీగా ఇది చేసాము, అది చేసాము, మన మీద మనం ఫోకస్ చేసుకోలేదు, ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్గా 40sలో బయటకు వస్తున్నాయి అన్నమాట. నాకైతే అదే అనిపించింది. సో ఎవరైతే 20s 30sలో ఉన్నారో వాళ్ళకి నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, మీకు రిప్లై ఇవ్వాలి అనిపిస్తే ఇమ్మీడియట్గా ఇచ్చేసేయండి రిప్లై. డోంట్ హోల్డ్ ఇట్ బ్యాక్. మనం అట్లా హోల్డ్ చేసుకోవడం వల్లే థైరాయిడ్ వస్తుందంట తెలుసా. సో అస్సలు ఏమీ హోల్డ్ చేసుకోవద్దు. మంచిగా ఒక స్మైల్తో వాయిస్ కొంచెం మైల్డ్గా పెట్టి మీరు ఏవైతే అనాలనుకున్నారో అది నైస్గా అనేసేయండి. సో డోంట్ సఫర్. నాకు కామెంట్స్ వచ్చిన వాటిల్లో చాలామంది 40+ వాళ్ళు ఇదే చెప్పారు, నాకు కూడా ఇలానే యాంగ్షియస్గా ఉంటుంది అనేసి. సో మనం పెట్టుకున్న బ్యాగేజ్ వల్ల మనకి ఇట్లా అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకే నేను ఈ వారం అంతా చిరాక్గా ఉన్నాను. నేను అసలు ఏ పని చేయలేదు. సమ్ డేస్ ఐఎమ్ లైక్ దట్, అండ్ సమ్ డేస్ నేను ఫుల్ యాక్టివ్ ఉంటాను అనమాట. సో ప్రస్తుతానికి నా లైఫ్లో అట్లా అప్స్ అండ్ డౌన్స్ లాగా నడుస్తూ ఉంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్లో దోశలు వేయబోతున్నాను. ఊతప్పంలా వేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఐడి బ్యాటర్ ఉంటుంది కదా, అది మంచిగా పులిసిపోయి వచ్చింది. సో అలా వచ్చినప్పుడు మంచిగా ఊతప్పం వేస్తే బాగా వస్తుంది. ఫ్లఫీగా ఉండే అనమాట బ్యాటర్. ఇంకా చట్నీ కూడా చేసేసాను. ఇప్పుడు మా అబ్బాయికి సమ్మర్ హాలిడేస్, వాళ్ళకి ఇంజనీరింగ్లో ఏంటంటే డిఫరెంట్ స్కెడ్యూల్ ఉంటుంది. సో ఇంతకు ముందు కూడా ఒకళ్ళు అడిగారు, అదేంటి సమ్మర్ హాలిడేస్ ఈ టైంలో అనేసి. సో ఇంజనీరింగ్ వాళ్ళకి జూన్లో ఉంటాయి అన్నమాట సమ్మర్ హాలిడేస్. సో ఇంకా వాడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం నేను ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా అనమాట. సో కొంచెం ఇడ్లీ దోశ తినిపించడము, చట్నీ తినకున్నా సరే కొంచెం ఫోర్స్ చేసి తినిపించడము అట్లా. సో ఇంకా ఇవాళ వచ్చేసి మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటున్నారు. కొంచెం లేట్గా అందరికీ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా ఇప్పుడు నా బ్లాగ్లో మీకు రెగ్యులర్గా కనిపించేది ఏంటి అంటే వాషింగ్ మిషన్ వేయడం అండి. సమ్మర్ కదా, అసలు బట్టలు రోజుకి 2 జతలు పడుతున్నాయి ఒక్కొక్కళ్ళకి. అండ్ ఆల్సో నేను సెపరేట్గా ఉతుకుతాను అనమాట. నావి సెపరేట్, మా హస్బెండ్వి సెపరేట్, మా అబ్బాయి సెపరేట్, బెడ్షీట్ సెపరేట్స్, ఇట్లా అన్నీ సెపరేట్ చేస్తాను. అలానే ఇప్పుడు హ్యాండ్ టవల్స్ ఉంటాయి కదా, అవి సెపరేట్గా అట్లా
దానివల్ల ఎక్కువ లోడ్స్ పడుతూ ఉంటాయి. అండ్ ఆల్సో బయట వర్షం పడుతున్నా కానీ ఇంట్లో మాత్రం చాలా వేడిగా ఉంటుంది, అసలు చెమటలు కారిపోతున్నాయి, తడిచిపోతున్నా లిటరల్గా. సో అందుకనే ఏంటంటే బట్టలు ఎక్కువ పడుతున్నాయి, ఇంకా రోజుకి 2-3 సార్లు వేస్తున్నా. సో మీకు కూడా వ్లాగ్స్లో ఇవి కనిపిస్తాయి, ఐ కాంట్ హెల్ప్, బికాజ్ నా వ్లాగ్స్ అన్నీ కూడా రా అండ్ రియల్ ఉంటాయి. సో నా మోటో ఏంటి అంటే మీకు రోజు డిఫరెంట్గా ఎంటర్టైన్ చేయాలి అని కాదు, ఇంట్లో ఏవైతే పనులు ఉంటాయో అవి హ్యాపీగా చేసుకోవడం ఎట్లా అని చూపించడమే నా మోటో అనమాట, నా ఛానల్ మోటో. సో రోజు ఇదే పని, రోజు గిన్నెలు తోమడం, ఇవన్నీ మనం అందరం రియల్ లైఫ్లో చేస్తూనే ఉంటాము, కానీ అవి హ్యాపీగా చేయాలి. సో ఇప్పుడు నేను బిగ్ బాస్కెట్లో బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఆర్డర్ పెట్టా. ఆన్లైన్లో నాకు సైజ్ అంచనా తెలియక ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ పెట్టేశానండి. ఇప్పుడు అసలు ఇంట్లో ఎవరు తినట్లేదు బిస్కెట్స్, ఇప్పుడు ఇంత పెద్ద ప్యాక్ వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలానే సోప్స్ అయిపోయాయి అనమాట, సోప్స్ పెట్టాను. అండ్ ఏరియల్ అయిపోయి ఉండే, మెయిన్గా దానికోసమే పెట్టాను నేను. అండ్ ఇవాళ చికెన్ తెప్పించాను, ఫస్ట్ టైం అనమాట ఇంట్లోకి వచ్చాక. సో హోమ్ డెలివరీ పెడితే వచ్చింది, మంచిగానే వచ్చింది. ఈ ట్యాప్ ఎక్స్టెన్షన్ పెట్టించానండి, పెట్టించలేదు, నేనే పెట్టాను. అమెజాన్లో ఆర్డర్ చేసి నేనే ఫిట్ చేసేసాను. ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను, అసలు ఎంత బాగా పనిచేస్తుంది తెలుసా, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ చికెన్ ఇలాంటివి కడగడానికి కూడా చాలా బాగుంది, మీద కూడా వాటర్ పడట్లేదు. అలానే మన ఓల్డ్ ట్యాప్స్ని కూడా మనం మంచిగా ఇట్లా లేటెస్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో నేను టాప్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ రీల్ లింక్ ఇస్తా, తప్పకుండా ఒకసారి చూసి ఆర్డర్ పెట్టుకోండి. అండ్ నేనైతే చికెన్ ఇలా పీస్ బై పీస్ ట్యాప్ కింద పెట్టి 2-3 సార్లు కడుగుతాను. అలా కడిగితేనే నాకు నీట్గా అనిపిస్తుంది, వంట చేయాలనిపిస్తుంది. కానీ నేను చాలాసార్లు విన్నాను మరీ ఓవర్గా వాష్ చేస్తే టేస్ట్ రాదు అని, బట్ నాకు టేస్ట్ కంటే కూడా ఇట్లా బాగా కడగడం ఇష్టం అనమాట. దిస్ ఈజ్ ద రీజన్ నేను బయట ఫుడ్ తినలేను, నాకు డౌట్లు వస్తూ ఉంటాయి వాళ్ళు ఇంత బాగా కడిగారా లేదా అనేసి. సో ఇంకా సింపుల్గా మ్యారినేట్ చేసేసి మొత్తం కర్రీనే చేద్దాం అనుకుంటున్నా. సో ఇవాళ రైస్ అండ్ చికెన్ కర్రీ, రసం, ఇంకెంతే. బయట వర్షం పడుతుంది, మంచిగా చికెన్ ఇవి చేద్దాము, బాగుంటుంది, అందరూ ఇంట్లో ఉన్నారు కదా అనేసి ఇంక ఇట్లా ప్లాన్ చేశాను. అండ్ అంతలో ఇంకోటి ఏంటంటే నేను బట్టలు ఎందుకు వేసాను రెయిన్ పడుతున్నా అంటే, మాకు ఇంకొక బాల్కనీలో వర్షం పడ్డా కానీ లోపలికి రావన్నమాట, అసలు లోపలికి పడదు, మంచిగా ఆరిపోతాయి బట్టలు. సో అలాంటి డేస్లో నేను ఏం చేస్తానంటే తక్కువ బట్టలు వేస్తాను, ఏవైతే చాలా ఇంపార్టెంటో అవి మాత్రమే వేస్తాను, అక్కడ సేఫ్, ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు, మంచిగా ఆరిపోతున్నాయి. లేదా బాగా ఎండ వస్తుంది అనుకోండి, ఆ రోజు మాత్రం 2-3 లోడ్స్ వేసేస్తాను, వేసేసి ఇంకా మొత్తం ఆరేస్తాను అనమాట. చాలా ఫాస్ట్గా ఆరిపోతున్నాయి, బికాజ్ లోపల వేడిగానే ఉంటుంది. అండ్ ఇంకా మా అబ్బాయి బాల్కనీలో ఇంతకుముందు మా పాత ఇంట్లో గ్రాస్ మ్యాట్ ఉండేది కదా, అది ఇవ్వాలే వేసా నేను. షిఫ్ట్ అయినప్పుడు తెచ్చి పెట్టాము, వేద్దాం అనుకుంటున్నా కానీ ఒక ప్రాబ్లం ఉండే అనమాట. వెనకాల బకెట్ కనిపిస్తుంది కదా, ఏసీలో వాటర్ ఆ బకెట్లో పడాలి. అయితే మొన్నటి వరకు ఆ పైప్ హాఫ్ లెంగ్తే ఉండే. సో కొన్ని వాటర్ కింద పడుతున్నాయి, కొన్ని వాటర్ బకెట్లో పడుతున్నాయి, కొన్ని వాటర్ ఆ వాల్ మీద పడుతున్నాయి, వాల్ కూడా పాడవుతుంది కదా. సో ఇదంతా ఎందుకు అనేసి అమెజాన్లో ఒక పైప్ ఆర్డర్ పెట్టాను 250 రూపీస్కి. ఆ పైప్ని హాఫ్ కట్ చేసి ఈ బెడ్రూమ్లో ఒకటి, ఆ బెడ్రూమ్లో ఒకటి, ఈ బాల్కనీలో ఆ బాల్కనీలో ఇంకా అటాచ్ చేసేసాను అనమాట పాత పైప్కి. ఇప్పుడు వాటర్ అన్నీ కూడా బకెట్లో పడుతున్నాయి. సో ఐ హ్యావ్ డ్రై స్పేస్, అందుకనే ఇంక ఇప్పుడు ఈ గ్రాస్ మ్యాట్ వేసా. నాకు ఈ బాల్కనీని మంచిగా డెకరేట్ చేయాలని ఉంది, ఎందుకంటే మాకు మాస్టర్ బెడ్రూమ్కి కూడా బాల్కనీ వచ్చింది, కానీ అక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది, వాషింగ్ మిషన్ అండ్ ఇంకా లాండ్రీకి వేయాల్సిన క్లోత్స్ ఉంటాయి, ఆరేసిన బట్టలు ఉంటాయి. సో ఆ బాల్కనీని ఇంకా అట్లా వదిలేసి ఈ బాల్కనీ ఖాళీగా ఉంది కాబట్టి దీన్ని మంచిగా డెకరేట్ చేద్దాం అట్లా కూర్చోడానికి అట్లా అనేసి ఇక్కడ గ్రాస్ మ్యాట్ వేసాను అనమాట. సో ఫస్ట్ అయితే దీని మీద ఏవైతే చిన్న పోగులు, పేపర్లు అట్లాంటివి ఉన్నాయంటే షిఫ్టింగ్లో అంతా కొంచెం అవి పడ్డాయి అనమాట, అవన్నీ చేతితో తీసేసి తర్వాత మంచిగా వ్యాక్యూమ్ చేశాను. ఎంత డస్ట్ ఉందో దీని మీద, అసలు చాలా డస్ట్ ఉంది. ఫస్ట్ అసలు ఆలోచించా వేద్దామా వద్దా అనేసి, ఎందుకంటే రెయినీ సీజన్ కదా, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎంజాయ్. వర్షం పడ్డా కానీ ఇది తొందరగానే ఆరిపోతుంది అండ్ జస్ట్ అట్లా ఫోల్డ్ చేసి కూడా పక్కన పెట్టవచ్చు కావాలంటే బాగా రెయిన్ పడితే. బట్ ఐ వాంట్ టు ఎంజాయ్ అన్నట్లు నేను దీన్ని సెట్ చేసేస్తున్నాను. ఎంతో ఎక్కువ వర్షం పడితే కానీ బాల్కనీలోకి వాటర్ రావన్నమాట, లైట్గా వర్షం పడితే ఏం కాదు. అండ్ ఈ మాప్ వచ్చేసి స్కాచ్ బ్రైట్ది, ఇంతకు ముందే నేను మీకు చూపించాను. ఇది ఇంట్లోకి నేను వాడను, కానీ గ్రాస్ మ్యాట్కి నాకు పర్ఫెక్ట్ ఉంటుంది అనిపించింది. ఆల్సో నేను ఏమన్నా ప్రోడక్ట్ ప్రమోషన్స్ అట్లాంటివి చేయాలనుకున్నా కానీ నాకు గ్రాస్ మ్యాట్ మీద పెట్టి
చూపించడానికి బాగుంటుంది అనమాట లుక్ వైజ్. సో అందుకే నాకు ఇంకా మ్యాట్ కావాలనిపించింది. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయండి నాకు ఈ బాల్కనీని డెకరేట్ చేయడానికి. బట్ ఏంటంటే షిఫ్టింగ్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. మొన్న మధ్య నాకు కామెంట్స్ వచ్చాయి, 20s షిఫ్ట్ చేయడం వేరు, 40s షిఫ్ట్ చేయడం వేరు అని. దట్ ఈస్ సో ట్రూ. 20s నేను 5 ఇళ్ళు మారాను. ఐ నెవర్ ఫెల్ టైర్డ్. అసలు నాకు ఎంత పని చేస్తే అంత ఎనర్జీ వచ్చేది. ఇప్పుడు నాకు తెలిసిపోతుంది అసలు నాకు ఇల్లు సెట్ చేసుకోవడం కొంచెం ఛాలెంజింగ్గానే ఉంది. ఇప్పుడుకొచ్చి బేసిక్ సెటప్ అయిందండి, వెరీ బేసిక్ సెటప్ అయింది. ఇంకా బ్యూటిఫైయింగ్ అనేది అవ్వలేదు. ఈ కిచెన్ విండో ఉంది కదా, దీనికి నేను అసలు కర్టన్ పెడదాం అనుకోలేదు. ఆ రాడ్ ఉంది కదా, దానికి ఏదన్నా డెకరేషన్ చేద్దామా లేదంటే కప్స్ తగిలించడము అట్లాంటివి చేద్దామా అనేసి అనుకున్నా. కానీ ఇక్కడ మన లిఫ్ట్లోంచి వచ్చే కారిడార్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట కిచెన్లోంచి. ఇప్పుడు నేను కిచెన్లో లైట్ వేసుకున్నాను అనుకోండి, ఎస్పెషల్లీ నైట్ టైము, ఇంకా వచ్చే పోయే వాళ్ళందరికీ కిచెన్ కనిపిస్తూ ఉంటుంది. నాకే ఆడ్గా ఉంది. అందుకని ఒక కర్టన్ తెప్పించా. ఫస్ట్ అయితే నేను షవర్ తీసుకొని వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత కర్టన్ పెడదాము అనేసి ఆగాను. నేను ఏం చేస్తున్నా అంటే ఆ వేడి తట్టుకోలేక ఊరికూరికి వచ్చేసి ఏసీలో కొద్దిసేపు ఉండి ఆ తర్వాత వెళ్ళి పని చేసుకుంటా అనమాట. బయట ఎంత వర్షం పడుతున్నా కానీ ఇంట్లో మాత్రం చాలా వేడిగా ఉంటుంది. అసలు ఎప్పుడు ఈ సమ్మర్ ఎండ్ అవుతుందో అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇప్పటికి కూడా రెయిన్ పడుతుంది కానీ ఓన్లీ నైట్ టైం పడుతుంది అంతే, డే అంతా వేడిగానే ఉంటుంది. సో దానికి కిచెన్ దానికి రాడ్ పైన ఇచ్చుంటే నాకు అసలు కన్ఫ్యూజన్ ఉండేది కాదు. రాడ్ మధ్యలో ఇవ్వడం వల్ల అసలు దీనికి ఎట్లాంటి కర్టన్ కొనాలి అనేసి ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. సో అమెజాన్లో హాఫ్ కర్టన్ అనేసి సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు జస్ట్ 280 రూపీస్లోనే ఇది దొరికిందండి. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. కానీ మా కిచెన్కి ఏంటి అంటే రెడ్ అండ్ వైట్ కలర్స్ అనమాట కబర్డ్స్ది. సో వాటికి మ్యాచ్ అవ్వాలి అనేసి నేను ఈ కలర్ తెప్పించాను. నేను ఏమనుకున్నా అంటే ఓకే రెంటల్ హోమ్ 280 రూపీస్ అంటే దీన్ని నేను చాలా బేసిక్గా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. నాకేంటంటే ఈ హైట్లో కర్టన్ పెట్టినా కానీ నేను బయటికి వెళ్ళి చూశాను, దూరం నుంచి కనిపిస్తుంది కదా, నా హైట్ కవర్ అయిపోతుంది, ఇంకా ఏం కనిపించదు, ఓన్లీ కిచెన్ వాల్స్ సీలింగ్ మాత్రమే కనిపిస్తున్నాయి బయట నుంచి చూస్తే. సో ఓకే మంచిగానే ఉంది అన్నట్లు అనిపించింది. బట్ లుక్ వైజ్ మాత్రం బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అండి. అసలు ఇంత బాగా వస్తుంది అనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇంకా ఇది పెట్టిన తర్వాత నాకు ఈ విండోని ఇంకా డెకరేట్ చేయాలి అనిపించింది. ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. ఈసారి నేను రెగ్యులర్గా పెడతాను అది ఇది అని చెప్పను మీతో. బట్ నేను ఇంకా కొంచెం మూడ్ మంచిగా చేసుకొని ఏ పని చేసినా కానీ షూట్ చేస్తాను. బికాస్ పని ఎలాగో మనం చేస్తాము, వంట చేయడం తప్పదు, ఇంటి పని తప్పదు, ఎలా ఉన్నా సరే. జస్ట్ నేను రికార్డ్ చేయలేదు అంతే. బట్ ఫ్రమ్ నో ఐ విల్ రికార్డ్ అండ్ బ్యూటిఫై చేయాలి కాబట్టి నా మూడ్ కూడా బాగుంటుంది ఇప్పటి నుంచి. సో ఓకే వ్లాగ్స్ చేద్దాము అండ్ లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఏం కొన్నా కానీ వాటి లింక్స్ వాటి ప్రైసెస్ అవన్నీ మీకు అక్కడ దొరికేస్తాయి అన్నమాట. సో ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్ అండి. సీ యూ లేటర్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ అండ్ టేక్ రెస్ట్. సీ యూ. బై.